హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కుట్టేది ఎక్స్ప్లోరర్. సో ఈరోజు నేను మళ్ళీ యానం బీచ్కి వచ్చేసాను అనమాట. మళ్ళీ యానం బీచ్ అని అనుకోకండి. ఇంతకుముందు నేను ఏదైతే చిన్న ఊర్లో పెద్ద బీచ్, చిన్న ఊర్లో పెద్ద బీచ్ అని కంటిన్యూస్గా కాన్స్టాంట్లీ చెప్పేదాను. ఇప్పుడు ఆ చిన్న ఊర్లోనే చాలా పెద్ద పెద్ద ఈవెంట్స్ అవుతున్నాయి అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. ఎమ్మెల్యే గారు ఈ ఇయర్ ఎలా అయినా సరే ఈ యస్యానాన్ని డెవలప్ చేద్దామని డిసైడ్ అయ్యారంట. ఇంతకుముందు నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా, ఉమెన్ టోర్నమెంట్ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఇలాగ సంక్రాంతి ఈవెంట్స్ పెట్టారనమాట. ట్రస్ట్ మీ, ఇట్ వాజ్ సో గుడ్ అండ్ క్రౌడ్ వాజ్ లిటరలీ వెరీ వెరీ హెవీ అనమాట. అసలు కొంచెం కూడా దూరానికి ప్లేస్ లేకుండే చాలామంది క్రౌడ్ వచ్చినారు. అండ్ అందరికీ కూడా ఈ ప్లేస్ అనేది అలవాటు అయిందనమాట. అండ్ ఈ ప్లేస్ ఒకటి ఉంది అని తెలిసింది. ఇంతకుముందు చాలామందికి ఫ్రెంచ్ యానం, ఇట్స్ ఇన్ అ డిఫరెంట్ ప్లేస్ అగైన్, అది తెలుసు. కానీ ఎస్ యానం అనేది చాలామందికి తెలియకుండే. బట్ ఈ ఈవెంట్ వల్ల చాలామంది సర్చ్ చేసి అందరు ఇక్కడికి వచ్చి చాలా క్రౌడ్ ఉండే అనమాట. అసలు ప్లేస్ లేకుండే. ఇంకా అలాగా డిఫరెంట్ ప్లేసెస్లో ఎక్కడ చూసినా జనాలు అలా దూరి కూర్చోవడం, నుంచోవడం ఇలా చేస్తూ ఉన్నారనమాట. సో ఇట్ వాజ్ అ వెరీ 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 గుడ్ ఈవెంట్, ఐ వుడ్ సే. హానెస్ట్ రివ్యూ ఇవ్వాలంటే ఫస్ట్ డే నాకైతే అస్సలు నచ్చలేదు. ఎందుకంటే మీకు ఈ వీడియో క్లిప్ చూస్తే మీకు ఏమైనా అర్థమైతే అర్థం కావాలంటే, నేను ఎక్కువ ఏం చెప్పలేను. నాకే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరికి కూడా నచ్చదు. ఫస్ట్ డే అయితే కొంచెం ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ చూసినట్టయితే లేదు. ఎస్పెషల్లీ స్టేజ్ మీద ఉండే కొంత మంది వల్ల. బట్ ఐ వుడ్ అప్రిషియేట్ వినోద్ గారు, బికాజ్ ఆయన ఒక బాయ్ అయినా కూడా హాఫ్ సారీ కట్టుకుంటే అమ్మాయిల్ని బీట్ చేసే అంత అందంగా ఉన్నారు. అండ్ చాలా బాగా డ్యాన్స్ చేశారు అనమాట. నేను జనరల్గా జబర్దస్త్లో చూడడం తప్పితే ఎప్పుడు ఆయన అంత బాగా చేస్తారు అని నాకు ఐడియా కూడా లేదు. చాలా చాలా బాగా చేశారు. ఒక చాలా ప్లెజెంట్గా అనిపించింది అనమాట ఆయన చేసే డ్యాన్సెస్ చూస్తే. తర్వాత మిమిక్రీ ఆర్టిస్టులు అండ్ డాన్సర్స్ ఇంకా చాలామంది వచ్చినారు. హెబ్బా పటేల్, ఇంకొక హీరోయిన్ కూడా వచ్చారనమాట. సో ఎవ్రీడే ఒక్కొక్క హీరోయిన్ వస్తుండే. చూడండి అసలు పక్కన బీచ్, ఇక్కడ లైటింగ్స్ పెట్టారు కదా. ఫస్ట్ డే వచ్చేసి ఈ లైటింగ్స్ కిందకి పెట్టారు. కిందకి యాజ్ ఇన్ జనాలు ఎక్కువ, క్రౌడ్ ఎక్కువ వస్తుందని చెప్పి మట్టంతా కొంచెం ఇసుకంతా పైకి వేసేసారు అనమాట, జనాలు దిగకుండా. సో దాని కింద పెట్టినారు. పెడితే ఏమైందంటే కొన్ని లైట్స్ కొట్టుకొని వెళ్ళిపోయినాయి సముద్రంలో. సో తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే పైన పెట్టినారు. సో అది కూడా అయ్యిందనమాట. ఇలాగా కొన్ని ఈవెంట్స్ జరిగినాయి. అండ్ కొన్ని డ్యాన్స్ మ్యాజిక్ షోస్ అండ్ డ్యాన్స్ ఈవెంట్స్ చాలా చాలా బాగా జరిగినాయి అన్నమాట. సో ఇక్కడ ఏం చూపిస్తున్నారంటే ఆయన మిమిక్రీ చేస్తున్నారు. కనిపించే ప్రతి ఆర్టిస్ట్ మిమిక్రీ చేస్తుందని నేను మీకు వినిపిస్తా, వినండి. ఏంటి తలవాలంటే ఇరసగలుగా కనపడుతున్నారు. ఏంటి అబ్బా ఇంట్లో బండి ఉందా, బండి ఆడదాం అందా, అది గోడ మీద ఉందా అన్న, ఉంటానన్నా అబ్బా వచ్చేసావా. అబ్బా ఎంఎస్ నోవెల్, ఎమ్మంటే మందో ఎస్టంటే నా మటుకు నేను కొట్టేసుకుంటే రెచ్చగొడతారు. అందరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరు కూడా హ్యాపీగా ఉండాలన్నా. వచ్చే అమ్మాయింత వచ్చే అమ్మాయి సెటప్ ఏది అంటున్నావా? సంక్రాంతి శుభాకాంక్షలు కోడి పందాలకు వెళ్ళాలి. డబ్బులు ఇవే ప్యాక్ ఆడతారా? చెరుకు తాటలో చట్టడి బియ్యం లగెత్త కొడితే లడ్డండి అలా. బావా నువ్వు రావుడు అయితే నేను రావదాసును బావా. చిత్త అంటే తత్త, తట్ట అంటే లాంటితో టోటల్గా పచ్చచిత్ర బావోయ్ బావోయ్. అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు బావా. ఉంటాను బావా. ఏమిరా పగలు ఇట్ట మధ్యాహ్నం ఉన్నపతికి బాగా తిన్నావా? ఉండబోతో మా నాయన సిటిగండం అనే గబుడా కొడుకు సిటి కింద గంట మనిషి కూడా పోయినాడే. అల్లడు గారు మీ అందరు కూడా అందరూ హ్యాపీగా ఉండాలి. తర్వాత లేజర్ షో అని ఒకటి పెట్టినారు అనమాట. సో అదేంటో కూడా మీరు చూసేయండి.
టూరిజంను ప్రమోట్ చేయడమే కాకుండా మొట్టమొదటిసారిగా అంగాల శివసేన యానం బీచ్లో అంగరంగ వైభవంగా సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభం. ఒకవైపు సుందరమైన సముద్ర తీరాలు, రెండో వైపు విశాల అంగాల బ్యాక్ వాటర్తో, మధ్యలో వైట్ శాండ్ బీచ్తో ఆహ్లాదాన్ని పంచే అద్భుతమైన శివసేన యానం సాగర్ తీరం ప్రపంచవ్యాప్తంగా పరిచయించింది. వేల మందికి మర్చిపోలేని సంతోషకర అనుభూతిని మా అభ్యులకు పంచి మళ్ళీ మళ్ళీ సేవ తీరేలా శివసేన యానం గురించి తయారు చేయాలని తలంపుతో మాకు ఈ పరిశ్రమగా గుర్తించి పర్యాటకులను ఆకర్షించి రాష్ట్ర సంపదను దృష్టపరుచున్న ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గర్ల్స్ గురించి ఒక మంచి యాక్ట్ చేశారనమాట. ఇట్ వాస్ టూ గుడ్. మీకు ఏ సాంగ్ గెస్ చేయగలిగితే కింద కమెంట్ చేయండి. నేను సంక్రాంతి ఈ టైంకి చాలా వెయిట్ చేస్తూ ఉండే. బికాజ్ కోనసీమలో చాలా స్పెషల్ ఈవెంట్స్, స్పెషల్ ఒకేషన్స్ అన్నీ జరుగుతాయి కాబట్టి మనము రెగ్యులర్గా చూడని విషయాలు చాలా తెలుసుకోవచ్చని నేను చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేశాను. అండ్ ఎస్పెషల్లీ ప్రబల్ల తీర్థంకి వెళ్దాం అనుకున్నాను. కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళలేకపోయాను. బట్ 3 డేస్ ఇక్కడికైతే రావాలి, చూడాలి అట్లీస్ట్ ఇది ఎలా జరుగుతుందో అని 3 డేస్ కూడా నేను ఇక్కడ ఎలా జరుగుతుంది, ఫస్ట్ డే క్రౌడ్ ఎలాగుంది, సెకండ్ డే వాజ్ రియలీ క్రౌడీ. థర్డ్ అండ్ ఫోర్త్ డే అంటే క్రౌడ్ చాలా ఉండింది. బట్ కంపేరింగ్ టు సెకండ్ డే ది అదర్ డేస్ ఆర్ క్వైట్ ఫైన్. బట్ సెకండ్ డే మాది మాత్రం అసలు నాకైతే చూసినప్పుడు అనిపించేది అక్కడ బ్రిడ్జ్ ఏమో కూలిపోతుందేమో అనే విధంగా. సో యాహ్! సో లాస్ట్ డే అయితే ఇలా క్రాకర్స్ పేల్చారనమాట ఈవెంట్ అయిపోయిన తర్వాత. ఈవెంట్ అయిపోతుంది ఇంకొక 10-15 మినిట్స్‌లో అనంగా పెద్ద గొడవ జరిగింది. అసలు యాక్చువల్ రీజన్ ఏంటి అనేది మాకైతే తెలియదు గానీ ఒకరినొకరు కొట్టేసుకొని చైర్స్‌ని బ్రేక్ చేసేసారు. ఒక గ్యాంగ్ సెట్ ఆఫ్ పీపుల్. ఐ థింక్ మేబీ ఒక 50 మెంబర్స్‌కి అంత క్రౌడ్‌లో గొడవయింది. అప్పుడు మెల్లమెల్లగా అందరూ కొంచెం మూవ్ అయిపోతా ఉన్నారనమాట. గొడవ అవుతుంది, మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అవుతుందని ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి. సో క్రాకర్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా అంటే భయానికి చాలామంది వెళ్ళిపోయినాం కానీ లాస్ట్ వరకు కూడా చాలా మంచి మంచి క్రాకర్స్ అయితే పేల్చారంట. అది నేను చూడలేకపోయినా బట్ లైవ్లో చూసినాను. సో యాహ్! చాలా బాగా చేశారు నిజంగా. జనరల్‌గా నేను పాలిటిక్స్‌కి దూరంగా ఉంటాను కానీ నిజంగా పొలిటీషియన్స్ చెప్పే ప్రతి మాట చేసి నాట్ జస్ట్ ద ఈవెంట్స్, ఊరిని కూడా ఇట్లాంటి చిన్న చిన్న ఊర్లను కూడా డెవలప్ చేస్తే అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ నాకైతే పర్సనల్లీ మంచిగా అనిపించింది. బికాజ్ ఇంత ఊర్లో మంచి చేసి రోడ్స్ బాగు చేసి అంత బాగా చేశారు. ఐ ఆల్వేస్ అప్రిషియేట్ గుడ్ థింగ్స్ నో మ్యాటర్ వాట్. సో యాహ్! చాలా సక్సెస్ఫుల్‌గా అయితే జరిగింది. హోప్ టు సీ లాట్ ఆఫ్ ఈవెంట్స్ ఫ్రమ్ ద నెక్స్ట్ ఇయర్. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయడం మర్చిపోకండి. టాటా.